ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవ కార్యక్రమం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో గల శంకరన్ సమావేశ మందిరంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అల్లూరి సీతారామరాజు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆదివాసీల సమస్యలు, వాటి పరిష్కారాలను ఉద్దేశించి మాట్లాడారు. దేశం కోసం, స్వాభిమానం కోసం ప్రాణాలు అర్పించిన ఎంతోమంది ఆదివాసీ నాయకుల గురించి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కృష్ణనాయక్ గారికి, శంకర్రావు గారికి, అదేవిధంగా వేదిక ఒక్కసారి మీరు వెనక్కి వెళ్ళి చూస్తే ఆ రోజుల్లో ఈ దినోత్సవం పెట్టినటువంటి ముఖ్య ఉద్దేశాలు అనేకం ఉన్నాయి. మీరు ఒకసారి చూస్తే భగవాన్ బిర్సా ముండా గారు ఉద్యమానికి నాయకత్వం వహించినటువంటి మన విప్లవ జ్యోతి, మన తెలుగు అల్లూరి సీతారామరాజు గారు, ఇటువంటి అనేక వ్యక్తుల్ని స్మరించుకోవడం జరిగింది. అదేవిధంగా మొన్న అల్లూరి సీతారామరాజు గారి విమానాశ్రయం మనమందరం కూడా ఓపెన్ చేసుకున్నాం. అది ఇంకా పూర్తి అవ్వలేదు, కానీ అందులో ఎంటర్ అయ్యేటువంటి భాగంలో ఒక అద్భుతమైనటువంటి విగ్రహం, అల్లూరి సీతారామరాజు గారి విగ్రహం వీళ్ళు ఇట్లా పెట్టే విధంగా పెడతా ఉన్నారు. అది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ విగ్రహానికి, ఆ ఎయిర్పోర్ట్కి వెళ్ళే ప్రతి ఒక్కరికి కూడా అది చూస్తే ఎంతో మనసు ఉప్పొంగేటువంటి ఇది వస్తుంది అనేది మీ అందరికి నేను తెలియజేసుకుంటా ఉన్నాను. వీటితో గిరిజన ప్రాంతాలు, ఆదివాసీ ప్రాంతాలు వెనుకబడి ఉన్న తరుణంలో వీటన్నిటినీ బాగా గుర్తించి ఆ ప్రాంతాలు డెవలప్ చేయాలనేటువంటి విపరీతమైనటువంటి ఆలోచన చేసిన వ్యక్తుల్లో గొప్ప వ్యక్తి ఎవరంటే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు. ఇది వాస్తవం కూడా. ఎందుకంటే ఈ భగవాన్ బిర్సా ముండా గారితోటి, ఆయనతోటి ఒక డేట్ని పెట్టి ఒక ఉత్సవం చేయటం కానీ, పిఎం జన్మన్ అనేటువంటి ఒక పథకాన్ని తీసుకొచ్చి గిరిజన గ్రామాల్లో రోడ్లు, మిగిలిన ప్రాంతాల్లో రోడ్లకి కానీ ఇళ్లకి కానీ వీటన్నిటికీ కొంత లిమిటేషన్ ఉన్నా గిరిజన గ్రామాల్లో అది నాదే రూరల్ డెవలప్మెంట్ కిందే ఉంది. జన్మన్ పథకం ద్వారా అనేక ఇళ్లు, మారుమూల ప్రాంతాల్లో రోడ్లు, టెలికాం టవర్లు, జల్ జీవన్ మిషన్ ద్వారా నీళ్లు ఇచ్చే విధమైనటువంటి ఆలోచన చేసినటువంటి వ్యక్తి. ఈ రోజున రాష్ట్రపతిగా చేసినటువంటి వ్యక్తి కూడా గౌరవ ప్రధానమంత్రి గారు అనే విషయాన్ని మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా మనం తెలుగుదేశం పార్టీ సమయంలో సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ తీసుకొచ్చాం. మీరు ఈ రోజు చూస్తే అరకులో పండేటువంటి కాఫీ, ఈ అరకు కాఫీని ఎక్కడికి పోయినా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దాదాపు 1000 కోట్ల రూపాయలతో ఫేజ్ 1 లో 625 గ్రామాలకు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో అక్కడ ఉన్నటువంటి మా రూరల్ డిపార్ట్మెంట్ తో 625 గ్రామాలకు మొట్టమొదటిసారిగా రోడ్లు వచ్చినాయి. అదే విధంగా రెండో దశలో 760 గ్రామాలకి 1100 కోట్ల రూపాయలు పెట్టి వాటికి కూడా రోడ్లు వేసేటువంటి పరిస్థితి ఉంది ఈ రోజున. ఇవి రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి అనేక డెవలప్మెంట్ కార్యక్రమాలు. అయితే వాటితో పాటు ఇప్పటి వరకు నేను అందరి మాటలన్నీ నేను విన్నాను. మీరు అడిగినవి అనేక ఉన్నాయి. వీటన్నిటికీ 1 by 1 మీకు సమాధానం